బ్రౌన్ రైస్తో కోకోనట్ శనగలు రైస్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన శనగలండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, నూనె, వడి చల్లార్చి పెట్టుకున్న బ్రౌన్ రైస్, కొంచెం ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి అండి. కొబ్బరిని పెద్దదాంతో తురమాలండి. పెద్ద తురిమి దాంట్లో తురమాలి. ఈ పచ్చిమిర్చి పొడవుగా కోసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం గట్ట వేయద్దండి. ఇంకా కొద్దిగా ఉప్పు, ఉడికించిన శనగలు, బ్రౌన్ రైస్ అండి 1 కప్పు, తురుము పెట్టుకున్న కోకోనట్ అండి. కొబ్బరి వేసినాక బాగా కలపాలండి. కొత్తిమీర, శనగలో బ్రౌన్ రైస్తో చేసిన కోకోనట్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హెల్తీ రైస్ రెడీ అయిపోయిందండి.